Hello everyone, welcome back to C++ programming course. In this video, we will discuss about recursion. Recursion is a process where function calls itself until a base condition is met. Recursion is a process where a function calls itself until the base condition is met. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, ఈ బేస్ కండిషన్ అంటే అనేది మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో మన ఫస్ట్ ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ మనకు మెయిన్ ఫంక్షన్ ఉందనుకుంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం అనుకో, ఒక ఫంక్షన్ ఉంది దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం, దీన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ డిస్ప్లే. ఓకే, సో దీంట్లో సమ్ కోడ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ కాల్ అంటాం కదా. సో ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఈ డిస్ప్లే అనే ఫంక్షన్లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఈ డిస్ప్లే ఫంక్షన్లో మళ్ళీ ఇదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అంటే ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీన్ని నార్మల్గా రికర్షన్ అంటాం. మనం బేస్ కండిషన్ అనేది కూడా చూద్దాం. సో నార్మల్గా మనం ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో మనకు ఒక ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకు కాల్ స్టాక్లో ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది మనకు, ఈ ఫంక్షన్ నేమ్ మెయిన్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిస్ప్లే అనే దాన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా. మళ్ళీ ఇందులో మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ బాడీలోకి వస్తే మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి, ఇదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాల్ స్టాక్లో స్పేస్ అనేది స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది ఆల్రెడీ. సో ఇది స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది ఓవర్ఫ్లో అవుతుంది. ఇలా స్టాక్ ఓవర్ఫ్లో అవడం ఏమంటామంటే స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. సో ఇలా మనకు స్టాక్ ఓవర్ఫ్లో అనేది అవ్వద్దంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ ఫంక్షన్ కంటిన్యూస్గా కాల్ చేయకుండా మనం ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్ అనేది ఇది ఇన్ఫినైట్గా కాల్ అవ్వకుండా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనం ఏదైతే ఒక రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మనం అచీవ్ చేసిన తర్వాత మనం ఇది ఆగేలాగా ఒక కోడ్ రాయాలి. లేదంటే దీన్ని కండిషన్ అనుకుంటే దాన్ని మనం ఏమంటామంటే బేస్ కండిషన్ అంటాం. జనరల్గా ఈ బేస్ కండిషన్ అనేది మనం ఇక్కడ ఫంక్షన్కి డేటా పాస్ చేస్తాం కదా, ఆ డేటా పాస్ చేసే ఆ వాల్యూ బేస్ చేసుకుని ఈ కండిషన్ అనేది రాస్తాం. లేదంటే ఎక్స్టర్నల్ డేటా బేస్ చేసుకుని కూడా రాస్తాం. ఓకే, సపోజ్ ఒక సినారియో తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నాకు రికర్షన్ అని 6 times ప్రింట్ అవ్వాలి. ఓకే, రికర్షన్ అని 6 times ప్రింట్ అవ్వాలి. సో మనం దీనికి ఇక్కడ కోడ్ చేంజ్ చేస్తూ ఆ కోడ్ రాస్తున్నప్పుడు అది ఎందుకు ఫెయిల్ అవుతుంది, దాని నుండి మనం యాక్చువల్ కోడ్ అనేది గెట్ చేద్దాం. సో ఇక్కడ మనం 6 times రికర్షన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ నుండి ఈ నెంబర్ పాస్ చేద్దాం 6 అని. అంటే మనకు 6 times ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనం ఏం చేద్దాం, నార్మల్గా రికర్షన్ అని ప్రింట్ చేద్దాం. ఈ రికర్షన్తో ఇక్కడ మనం నెంబర్ తీసుకుంటున్నాం కదా, ఇంటూ n అనుకో, ఈ n కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రికర్షన్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఇక్కడ వాల్యూ అనేది పంపాలి, డేటా అనేది పంపాలి. ఇక్కడ సపోజ్ మనం n అని పాస్ చేసామనుకో ఏమవుతుంది, ఒకసారి మనం ట్రేస్ చేసినట్టయితే దీన్ని ఇక్కడ డిస్ప్లే అని
డిస్ప్లే కాల్ చేస్తున్నాం, ఇక్కడ ఎన్ పాస్ చేస్తున్నాం. ఎన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినప్పుడు ఇక్కడ 6, ఇక్కడ మళ్ళీ డిస్ప్లే 6తో కాల్ చేస్తున్నాం. 6 రికర్షన్ 6 రికర్షన్ 6 ఇలా కంటిన్యూస్గా మనకు ఇది కాల్ అవుతూనే ఉంది కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక బేస్ కండిషన్ రాయాలి. బేస్ కండిషన్ ఏం రాయాలంటే ఈ రికర్షన్ అనేది మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, 6 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. సో 6 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ డిస్ప్లే కాల్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ వాల్యూ పంపిస్తున్నాం కదా, ఇది 6 ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ టైం పాస్ చేసినప్పుడు దీన్ని 5 4 3 2 1 ఇలా ఈ వాల్యూ ట్రాక్ చేస్తూ మనం ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు మనం ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ అనేది కాల్ కాకుండా కండిషన్ రాయాలి కదా. సో ఇక్కడ నేను కండిషన్ ఎలా రాస్తానంటే ఈ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ ఎన్ అనేది 1 నుండి 6 లోపు ఉన్నంత వరకు మాత్రమే ఆ టైంలో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో దాన్ని నేను కండిషన్ ఎలా రాస్తానంటే ఇఫ్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఈ ఎన్ అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నంత వరకు మాత్రమే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలి. ఎప్పుడైతే ఇది 1 కంటే తక్కువ అయిపోతుందో 0 అవుతుందో అప్పుడు మనకు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాజ్ టీజ్గా ఎన్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ 6 పంపిస్తున్నాం, ఇక్కడ ఎన్ 6 రికర్షన్ 6. ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నప్పుడు మళ్ళీ మనము అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ మనం 6 పాస్ చేస్తున్నాం. 6 పాస్ చేస్తే ఇది ఆల్వేస్ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఆల్వేస్ 6 పంపిస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఇన్ఫినిట్గా రన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, n-1 పెట్టాలి. n-1 ఎందుకు, ఒకసారి 6, నెక్స్ట్ ఇటరేషన్లో 5, నెక్స్ట్ 4 3 2 1 ఇలా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ కాల్ స్టాక్లో మనం అయిన తర్వాత డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎన్ అనేది ఏంటి, ఇక్కడ 6 రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ డిస్ప్లే వాల్యూ 6 తీసుకుంటుంది. సో దీని లోకల్ వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 6. ఓకే, ఇక్కడ రికర్షన్ 6 ప్రింట్ చేస్తున్నాం మనం. రికర్షన్ ఇక్కడ ఎన్ని కూడా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 6. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ అనేది ఇక్కడికి ఎగ్జిక్యూషన్ అయిపోలేదు, ఇక్కడికి అయిపోక ముందే మనం ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా. సో ఇదేమి ఇప్పుడు ఏం చేస్తుంది, డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది, దానికి n-1 అంటే 5 పాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ n=5, n5. ఓకే, సో ఇక్కడ n5 అయినప్పుడు మళ్ళీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ రికర్షన్ అని ప్రింట్ అవుతుంది. రికర్షన్ 5. ఈ ఫంక్షన్ అనేది ఇంతకుముందు ఫంక్షన్ అంటే n6 ఉన్నప్పుడు ఇక్కడికి ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవ్వక ముందే మనం డిస్ప్లే అనేది మళ్ళీ కాల్ చేసాం కాబట్టి ఇది n=5 అయినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ డిస్ప్లే n-1. ఇక్కడ n ఎంత 5 కదా, 5-1 అంటే 4. మళ్ళీ ఏమైంది, ఇంకో ఫంక్షన్ కాల్ అయింది, కొత్త ఫంక్షన్ ఇది కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ ఇది డిస్ప్లే 4, n=4. సో ఇలా 3 2 1 డిస్ప్లే 1 ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ n=2 ఉంటుందో డిస్ప్లే 2 కాల్ అయినప్పుడు డిస్ప్లే 1 అనేది కాల్ అవుతుంది. డిస్ప్లే 1 కాల్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, n=1, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇక్కడ రికర్షన్ 1 వరకు వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అన్నాం కాబట్టి రికర్షన్ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే డిస్ప్లే 0 కాల్ అవుతుంది. డిస్ప్లే 0, n= ఇక్కడ ఎంత 0. ఇక్కడ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి, కానీ ఇక్కడ కండిషన్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితేనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. కాకపోతే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి సో నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ డిస్ప్లే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ,
n=0 ఉన్నప్పుడు ఇక్కడ ఇది అనేది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ఫంక్షన్ ఈ కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది. అంటే డిస్ప్లే n=0 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఈ ఫంక్షన్ అనేది ఎక్కడి నుండి అయితే కాల్ అయిందో అక్కడికి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది. ఇది ఎక్కడ నుండి కాల్ అయింది, ఇది డిస్ప్లే n=1 అక్కడ కాల్ అయింది. ఇక్కడ 2 ఉంది, మనం ఇక్కడ 1 రాసుకోలేదు. బట్ n=1 ఉన్నప్పుడు ఇది కాల్ అయింది కదా, ఇక్కడ ఈ డిస్ప్లే దగ్గర కాల్ అయింది. సో n=1 ఈ టైంలో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుండి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, n=1 ఉన్న దగ్గర ఈ డిస్ప్లే ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది కూడా కాన్స్ట్రక్ట్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ డిస్ప్లే 2 ఎక్కడైతే కాల్ అవుతుందో అక్కడ నుండి వస్తుంది అనమాట. సో ఇక్కడికి వస్తుంది మళ్ళీ, ఇక్కడ డిస్ప్లే 2 ఇక్కడ 2. సో ఇక్కడ కూడా కింద ఏం లేవు కాబట్టి నెక్స్ట్ ఈ 2 అనేది కూడా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇదేం చేస్తుంది, డిస్ప్లే 3కి వస్తుంది. డిస్ప్లే 3కి వస్తే డిస్ప్లే 3 దగ్గర కూడా ఏం లేవు కింద స్టేట్మెంట్స్. సో ఇది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయి డిస్ప్లే 4 దగ్గరికి వస్తుంది, ఇక్కడ కాల్ అయింది కాబట్టి. సో డిస్ప్లే 4లో కూడా మనకి ఇదే లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి కింద ఏం లేవు కాబట్టి మనకు ఇది కూడా ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, డిస్ప్లే 5 దగ్గరికి కంట్రోల్ అనేది వస్తుంది. డిస్ప్లే ఇక్కడ n=5 ఇవి ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మనం ఇవి స్కిప్ చేస్తుంది. ఇక్కడ కాల్ అయింది కాబట్టి ఆ ఫంక్షన్ అనేది సో ఇక్కడికి వస్తుంది అనమాట నా ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఇది లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి డిస్ప్లే 6 దగ్గరికి వస్తుంది. డిస్ప్లే 6 దగ్గరికి వస్తే డిస్ప్లే 6 దగ్గర ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ డిస్ప్లే 5 అనేది కాల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా కింద స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఈ డిస్ప్లే 6 అనేది ఎక్కడి నుండి కాల్ అయిందో అక్కడికి కంట్రోల్ అనేది వెళ్తుంది. ఈ డిస్ప్లే 6 అనేది ఎక్కడ కాల్ అయింది, ఇక్కడ కాల్ అయింది కదా. సో ఇక్కడ డిస్ప్లే 6 అనేది ఇక్కడ కాల్ అయింది కాబట్టి నా ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏమైనా ప్రింట్ చేస్తే అవి ఇక్కడ ప్రింట్ అవుతాయి అన్నమాట. బాయ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ రికర్షన్ అనేది ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఎండ్ అవ్వక ముందే మనం మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే మళ్ళీ ఇదే ఫంక్షన్ విత్ వేరే వేరియబుల్ వాల్యూతోని మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రెండో ఫంక్షన్ కాల్ అవ్వక ముందే మళ్ళీ మూడో ఫంక్షన్ కాల్ అయింది. మూడో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కంప్లీట్ అవ్వక ముందే నాలుగో ఫంక్షన్ కాల్ అయింది. సో ఇలా రికర్షన్ అనేది కాల్ అవుతూ ఉందన్నమాట. లాస్ట్కి కంప్లీట్గా ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్కి మనం ఏదైతే బేస్ కండిషన్ దగ్గర వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది లాస్ట్కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ n=0 ఉన్నప్పుడు ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ కాలేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే ఆఫ్ 0 అనేది ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎగ్జిక్యూషన్ ఎక్కడికి ఇస్తుంది, డిస్ప్లే ఆఫ్ 1కి ఇస్తుంది. ఆ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయి డిస్ప్లే 2కి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. డిస్ప్లే 2 నుండి డిస్ప్లే 3కి, డిస్ప్లే 3 నుండి డిస్ప్లే 4కి. సో ఇలా 4, 5, 6 నుండి మళ్ళీ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఇక్కడికి వస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్కి. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్కి మెయిన్ కూడా బాయ్ని ప్రింట్ చేసి ఈ మెయిన్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. సో ఇది ఈ ప్రాబ్లం స్టేట్మెంట్కి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ప్రతి ఫంక్షన్ కాల్లో ఇక్కడ లోకల్ వేరియబుల్ అనేది ఉంది. ఇక్కడ చూడండి 6 ఉంది, 5, 4, 3, 2, 1 ఇక్కడ 0 మనకు 0 కూడా ఉంది. మనం కావాలి అనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము క్యాల్కులేషన్స్ ఏమైనా రికర్షన్ యూజ్ చేసుకొని క్యాల్కులేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చారనుకో మనం ఈ లోకల్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ వేరియబుల్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రాబ్లం ఒకటి చూద్దాం. సో నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే నాకు నేను n ఇస్తాను అనమాట, n అనే నెంబర్. సో నాకు న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది క్యాల్కులేట్ అయ్యి డిస్ప్లే కావాలి. సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాను అనుకో, n=5 అని అన్నాను అనుకో. సో నేను ఇక్కడ డిస్ప్లే అని కాకుండా యాడ్ అంటున్నా కాబట్టి యాడ్ ఆఫ్ 5 అన్నాను అనుకో. ఇక్కడ 5 పాస్ చేస్తున్నా అంటే 5 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది నాకు ప్రింట్ కావాలి.
నేను ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ చేసేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎలా అంటే 5 + 4 + 3 + 2 + 1 ఇలా ఈ సమ్ అనేది మనకు రిటర్న్ చేయాలి. నేను 5 + 4 + 3 5 నుండి ఎందుకు రాస్తున్నాను అంటే నేను ఇక్కడ 5 పాస్ చేస్తున్నాను. ఒకవేళ మనకు 5 అంటే 1 to 5 క్యాల్కులేట్ చేయాలంటే మనం ఇక్కడ 1 పాస్ చేయాలి. బేస్ కండిషన్లో ఎప్పుడైతే మనం 5కి రీచ్ అవుతామో 5కి రీచ్ అయ్యేంత వరకు క్యాల్కులేట్ చేయాలి. 6 వచ్చినప్పుడు ఆపేయాలి. బేస్ కండిషన్ అలా పెట్టుకోవాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టండి ఫస్ట్. సో ఇది ఇక్కడ మనం ఇక్కడ లాజిక్ ఇక్కడ బిల్డ్ చేద్దాం. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లియర్గా అర్థం కాకపోతే మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో రికర్షన్లో ఏంటంటే మనం జనరల్గా జస్ట్ ప్రింట్ చేయడం మాత్రమే ఉందనుకో, జస్ట్ ఒక స్ట్రింగ్లో అలా ప్రింట్ చేయడమే ఉందనుకో, మనకేంటంటే వీటిని సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకోమన్నమాట. జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, దాంట్లో ప్రింట్ చేస్తున్నాం, వేరే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అక్కడ ప్రింట్ చేసేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ నుండి మనం ఏం రిటర్న్ చేయట్లేదు. ఈ పర్టికులర్ ఫంక్షన్ నుండి ఒకవేళ ఈ ఫంక్షన్ నుండి మనం ఏదైనా రిటర్న్ చేసామనుకో, సో ఇక్కడ ఏమవుతుందంటే దీని వాల్యూ అనేది మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నామో మళ్ళీ ఇదే ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్కి ఒక వాల్యూ లాగా రిటర్న్ అవుతుంది అన్నమాట. ఆ రిటర్న్ అయిన వాల్యూతోని సమ్ క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఫంక్షన్ అనేది ఒక సబ్ టాస్క్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ సబ్ టాస్క్లు అన్నీ కలిపి మనకు ఓవరాల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అన్నింటికి సేమ్ కోడ్ ఇదే, లాజిక్ ఇదే, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇటరేషన్లో ఇక్కడ వాల్యూ మనకు ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూలో అది సబ్ ప్రాబ్లం లాగా వర్క్ అవుతుంది అనమాట. మనం ఒకసారి ఆ ప్రాబ్లం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని ఒక రికర్షన్ లాగా రాయాలనుకుంటే, సపోజ్ దీన్ని యాడ్ అనే ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం అనుకో, దీన్ని సబ్ ప్రాబ్లమ్స్ లాగా ఎలా చేస్తామంటే ఇక్కడ దీన్ని 5 + 4 + 3 + 2 + 1 అనుకుంటున్నాం కదా, మనం అడిషన్ ఆఫ్ ఇక్కడ 5 అని పంపిస్తాం ఫస్ట్. ఎందుకంటే నాకు 5 నుండి 1 వరకు అన్నీ యాడ్ కావాలని చెప్పేసి ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం. దీన్ని ఇక్కడ చూడండి, మనం 5 + 4 + 3 + 2 + 1 ఇక్కడ ఫస్ట్ 5 అంటే అన్నిటిని యాడ్ చేయాలి కదా. సో నేను దీన్ని సబ్ ప్రాబ్లం లాగా ఎలా డివైడ్ చేస్తున్నానంటే 5 ప్లస్ ఇప్పుడు వీటిని ఒక సబ్ ప్రాబ్లం లాగా తీసుకుందాం. దాన్ని ఎలా రాసుకుంటాం, యాడ్ 5 లాగానే అడిషన్ ఆఫ్ 4 అంటే 4 + 3 + 2 + 1 ఇలాగా ఇక్కడ 5ని యాడ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ యాడ్ అవ్వదు, ఇక్కడ యాడ్ ఆఫ్ 4 అనే ఫంక్షన్ ఉంది కదా, ఇది ఓవరాల్గా మనకు ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ రిటర్న్ చేసిన తర్వాత దీనికి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ యాడ్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని 4ని ప్లస్ చేసి ఈ మిగతా వాటిని అడిషన్ చేయొచ్చు కదా, 4 + యాడ్ ఆఫ్ 3. ఓకే, మనం ఇక్కడ 4ని యాడ్ చేస్తున్నాం, దేనికి అడిషన్ ఆఫ్ 3. ఈ అడిషన్ ఆఫ్ 3 అనేది మనకి ఇది వాల్యూ క్యాల్కులేట్ అవుతుంది. మన బేస్ కండిషన్ దగ్గర వాల్యూ క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు అడిషన్ ఆఫ్ 3 ఇవి ఉన్నాయి కదా, అడిషన్ ఆఫ్ 3ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 ప్లస్ అడిషన్ ఆఫ్ మిగతా వాల్యూస్. దీన్ని ఎలా రాసుకుంటామంటే అడిషన్ అంటే 3 ప్లస్ అడిషన్ ఆఫ్ 2 నుండి వేరే వాల్యూ వరకు, అంటే మనం ఎక్కడి వరకు క్యాల్కులేట్ చేస్తున్నాము 1 వరకు. ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 ప్లస్ అడిషన్ ఆఫ్ మిగతాది ఏంటి 1. ఇక్కడ ఒక్కొక్క వాల్యూ మైనస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి అడిషన్ ఆఫ్ 1 అంటే ఇది ఒక లాస్ట్ వాల్యూ కదా, సో ఇది లాస్ట్ వాల్యూ కాబట్టి మనం దీన్ని వేరే దేనితోనే యాడ్ చేయం కదా. కాబట్టి దీని వాల్యూని మనం డైరెక్ట్ ఈ అడిషన్ ఆఫ్ 1 కాల్ చేసినప్పుడు జస్ట్ 1 రిటర్న్ చేస్తాం, ఎందుకంటే నేను వేరే వాల్యూతో దీన్ని యాడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి, ఇది లాస్ట్ వాల్యూ కాబట్టి అడిషన్ ఆఫ్ 1 వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే దీని వాల్యూ 1 రిటర్న్ చేస్తాను. ఇది నా బేస్ కండిషన్. ఇక్కడ మనకు ఫంక్షన్ కాలింగ్ అనేది సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేయడం ఆగిపోతుంది. అడిషన్ ఆఫ్ 1ని నేను దీని వాల్యూ 1 అని కన్ఫర్మ్ చేసేస్తాను, ఎందుకంటే దీంతో మనం దేని యాడ్ చేయట్లేదు కాబట్టి దీని వాల్యూ 1 అని కన్ఫర్మ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది నా లాజిక్ కాబట్టి. సో అప్పుడు దీన్ని రిటర్న్ చేస్తే 1 రిటర్న్ చేస్తే దీన్ని ఈ అడిషన్ ఆఫ్ 1ని మనం 1తో రిప్లేస్ చేయొచ్చు కదా. ఇదేం చేస్తుంది, ఇప్పుడు అడిషన్ ఆఫ్ 1 అనేది 1 రిటర్న్ చేస్తుంది. దీని వాల్యూ ఎంత ఇప్పుడు 1. ఇక్కడ చూడండి 2 ప్లస్ అడిషన్ ఆఫ్ 1 అంటే దీని వాల్యూ 1. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం మనం, 2 + 1 3. దీని వాల్యూ ఏంటి యాక్చువల్గా, ఇది ఏంటి అడిషన్ ఆఫ్ 2ని ఇలా రాసుకున్నాం కదా. సో అడిషన్ ఆఫ్ 2కి మనం ఈ వాల్యూ రిటర్న్ చేయొచ్చు కదా,
అంటే ఈ అడిషన్ ఆఫ్ 2నే మనం ఇలా రాసుకున్నాం. ఇక్కడ మనకు అడిషన్ ఆఫ్ 1 అనే వాల్యూ వచ్చింది కాబట్టి మనం అడిషన్ ఆఫ్ 2ని ఈ రెండింటిని వాల్యూస్ని యాడ్ చేసి మనం ఇక్కడ అడిషన్ ఆఫ్ 2లో రీప్లేస్ చేయొచ్చు. దీని వాల్యూ ఎంత? 3. ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 వాల్యూ ఎంత? 3. అడిషన్ ఆఫ్ 3ని మనం ఎలా రాసుకున్నాం? 3 ప్లస్ అడిషన్ ఆఫ్ 2. అడిషన్ ఆఫ్ 2 వాల్యూ 3 ప్లస్ 3. 3 ప్లస్ 3 6. సో ఈ 6 మనం ఇక్కడ నుండి రిటర్న్ చేస్తున్నాం అడిషన్ ఆఫ్ 3లో ఆ ఫంక్షన్ కాల్ అప్పుడు. సో ఇక్కడ వాల్యూ ఎంత? 6 కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? 6 ప్లస్ 4. 6 ప్లస్ 4 అంటే ఏంటి? అంటే అడిషన్ ఆఫ్ 3 ప్లస్ 4. ఇదేంటి? అడిషన్ ఆఫ్ 4 ఇలా రాసుకున్నాం మనం. కాబట్టి దీని నుండి మనం దీనికి 10 వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అడిషన్ ఆఫ్ 4 ఎంత? 10. ఇక్కడ చూసారా మనకు సబ్ ప్రాబ్లమ్స్ అన్ని లాస్ట్ ప్రాబ్లం నుండి సబ్ ప్రాబ్లం నుండి ఒక్కొక్క వాల్యూ రిటర్న్ చేసుకుంటూ మనం అడిషన్ ఆఫ్ 4 అనే వాల్యూ వచ్చేసింది. అడిషన్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? 10. ఎలా? 4 ప్లస్ అడిషన్ ఆఫ్ 3 అనుకున్నాం. అడిషన్ ఆఫ్ 3ని మనం ఎలా రాసుకున్నాం? 3 ప్లస్ అడిషన్ ఆఫ్ 2. అడిషన్ ఆఫ్ 2ని ఎలా రాసుకున్నాం? 2 ప్లస్ అడిషన్ ఆఫ్ 1. అడిషన్ ఆఫ్ 1ని వాల్యూ అనేది 1, ఎందుకంటే అది లాస్ట్ డిజిట్ కాబట్టి, లాస్ట్ వాల్యూ కాబట్టి. సో 1ని రిటర్న్ చేస్తున్నాం, దీన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఇలా రీప్లేస్ చేసుకుంటూ రిటర్న్ చేసుకుంటూ మనకు అడిషన్ ఆఫ్ 4 వాల్యూ వచ్చింది. ఇది ఎంత? 10. సో 5 ప్లస్ 10 ఎంత? మనకు లాస్ట్ ఓవరాల్గా అడిషన్ ఆఫ్ 5కి, అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ 5కి ఎంత రిటర్న్ చేస్తుంది? మనం 15 రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ 15 అనేది ప్రింట్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటా. సో మనం దీనికి లాజిక్ ఒకసారి బిల్డ్ చేద్దాం. అంటే లాజిక్ బిల్డ్ చేసాం, జస్ట్ కోడ్ రాయడమే. సో నా ఫస్ట్ దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే అడిషన్ ఆఫ్ 5ని మనం ఎలా రాసుకుంటున్నామంటే సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. అడిషన్ ఆఫ్ 5 అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? n కదా. సో దీన్ని ఎలా రాసుకున్నాం? n ప్లస్ అడిషన్ ఆఫ్ n మైనస్ 1. n ప్లస్ మళ్ళీ దీన్ని ఏమేంటి ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం, యాడ్ అడిషన్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఇలా సబ్ ప్రాబ్లం లాగా డివైడ్ చేసాం. ఇక్కడ అడిషన్ ఆఫ్ n మైనస్ 1 అంటే మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇక్కడ నా యాడ్ వాల్యూ ఎంత? n ఈక్వల్స్ టు 5. ఇది అడిషన్ ఆఫ్ 5. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా? n ప్లస్ అడిషన్ ఆఫ్ n మైనస్ 1. n అంటే ఎంత? 5. 5 ప్లస్ అడిషన్ ఆఫ్ 4. అడిషన్ ఆఫ్ 4 అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది, అడిషన్ ఆఫ్ 4. ఓకే, సో ఇక్కడ ఇది 4 కదా. సో 4లో మనం ఏం చేస్తున్నాం? 4 ప్లస్ అడిషన్ ఆఫ్ 3 కాల్ చేస్తున్నాం. అడిషన్ ఆఫ్ 3కి మళ్ళీ ఇంకో బ్లాక్ క్రియేట్ అవుతుంది, ఇది 3. ఇది అడిషన్ ఆఫ్ 3. అడిషన్ ఆఫ్ 3లో మళ్ళీ ఏం చేస్తున్నాం? 3 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ అడిషన్ ఆఫ్ 2. నెక్స్ట్ 2 ప్లస్ అడిషన్ ఆఫ్ 1, ఎందుకంటే ఇది అడిషన్ ఆఫ్ 2. ఇక్కడ అడిషన్ ఆఫ్ 1. అడిషన్ ఆఫ్ 1 కాల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అడిషన్ ఆఫ్ 1 కాల్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? జస్ట్ 1 వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఆ కేసు మనం ఇంకా రాయలేదు, జస్ట్ ఈ సినారియో వచ్చిన తర్వాత చెప్దామని చెప్పేసి నేను ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ మనం ఇక్కడ n ఈక్వల్స్ 1 అయినప్పుడు ఏం చేయాలి? ఇఫ్ n ఈక్వల్స్ టు 1 ఆర్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూని 1ని రిటర్న్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇక్కడ a ఆఫ్ 1 దగ్గరికి రిటర్న్ అవుతుంది. కాబట్టి 2 ప్లస్ 1 3 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ 1. ఓకే, రిటర్న్ 1 చేస్తే ఇక్కడ ఏమైంది? ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 ప్లస్ అడిషన్ ఆఫ్ 1కి ఈ వాల్యూ రిటర్న్ అయింది. ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఈ 2 ప్లస్ 1ని ఇక్కడ నుండి మనం నెక్స్ట్ ఫంక్షన్కి రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నామా? లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం రిటర్న్ రాయాలి. రిటర్న్ n ప్లస్ అడిషన్ ఆఫ్ n మైనస్ 1. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో ఇక్కడ ఏం లేదు, మనం ఏం చేస్తున్నామంటే సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాం. సో మనం సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకుంటే లాస్ట్ బేస్ కండిషన్ ఏంటో మనం చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక లాస్ట్ ఈ లాస్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ 5 అంటే 5 ప్లస్ మిగతా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిగతా నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 5 ప్లస్ అడిషన్ ఆఫ్ 4 అంటే ఈ మిగతా నెంబర్స్ అని
ఇలా మనం ప్రాబ్లమ్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే అడిషన్ ఆఫ్ 1 కాల్ అవుతుందో అక్కడ మనం జస్ట్ ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది రిటర్న్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నుండి ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోయింది కాబట్టి కింద మళ్ళీ ఫంక్షన్ కాల్ అనేది రికర్షన్ అనేది జరగదు. ఓకే, అందుకని ఇక్కడ వాల్యూ మనం రిటర్న్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, 2 + 1 3 రిటర్న్ చేస్తున్నాం. ఇది ఇక్కడ వాల్యూలో ఇక్కడ రిటర్న్ చేస్తుంది కాబట్టి 3 ప్లస్ ఈ వాల్యూ ఎంత 3, ఇది 6 అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా. ఇక్కడ రిటర్న్ అయితే ఇది 6 + 4 ఇక్కడికి 6 రిటర్న్ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కదా. సో మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఇటరేషన్లో అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ కాల్లో ఆ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని జస్ట్ ఇక్కడ ఆరేషన్ అనేది ఈ స్టేట్మెంట్ కాల్ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం. అది ఎప్పుడు క్యాల్కులేషన్ ఎప్పుడు అవుతుంది, మనకు అన్ని ఫంక్షన్స్ కాల్ అయిన తర్వాత బేస్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత రికర్షన్లో అంటే మనకు బ్యాక్ ట్రాక్ అవుతున్నప్పుడు మనకు అక్కడ వాల్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ 10 వస్తుంది, 10 + 5 15. ఈ 15 ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కడ కాల్ అయింది, మళ్ళీ మనకు మెయిన్ ఫంక్షన్ నుండి కాల్ అయింది ఇక్కడ కాబట్టి ఇది మెయిన్ ఫంక్షన్కి ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎంత, 10 + 5 15. ఈ 15 ఇక్కడ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 15 ప్రింట్ అవుతుంది. 15 ప్రింట్ అయ్యి 15 కింద బాయ్ ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే ఒకసారి దీన్ని మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు రికర్షన్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రింట్ రికర్షన్ 6 టైమ్స్. సో రికర్షన్ 6 టైమ్స్ ప్రింట్ చేయాలి కాబట్టి మనం డిస్ప్లే అనే ఫంక్షన్ రాద్దాం. ఈ ఫంక్షన్కి 6 అనే పారామీటర్ పాస్ చేద్దాం. ఓకే, సో వై డిస్ప్లే ఇంట్ ఎన్. సో ఇక్కడ మనకు రికర్షన్ ఇక్కడ ఆ వాల్యూ కూడా మనం ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే కాల్ అవ్వాలి. డిస్ప్లే ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి n-1. ఓకే, ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే మనకు ఇన్ఫైనైట్గా రన్ అవుతుంది. ఇక్కడ చూడండి సెగ్మెంటేషన్ ఫాల్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్గా రన్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ బేస్ కండిషన్ పెట్టలేదు కాబట్టి. సో బేస్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఇక్కడ నా n అనేది > 1 ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది 6 5 4 3 2 1. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు రికర్షన్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఇది మనము 6 టైమ్స్ రికర్షన్ అని ప్రింట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, మనకు ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది రిటర్న్ కావాలి. సో మనం ఆల్రెడీ లాజిక్ అంతా డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ కోడ్ రాసేస్తున్నాం. అడిషన్ ఆఫ్ ఇది కింద రాసేద్దాం. సో ఇది ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది, అడిషన్ ఆఫ్ ఇంట్ ఎన్. ఓకే, మనం బేస్ కండిషన్ నుండి వాల్యూస్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బేస్ కండిషన్ ఏంటి, ఇఫ్ n = 1. n = 1 అయితే మనం రిటర్న్ 1 రిటర్న్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఎల్స్ కేస్ పెట్టిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నుండి మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇక్కడ రిటర్న్ అయితే కిందికి అంత కింద స్టేట్మెంట్స్కి ఎగ్జిక్యూషన్ అనేది రాదు కాబట్టి ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి, n + add of n-1 ఈ వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ 15 వచ్చింది కదా మనకు. సో ఇక్కడ కోడ్ రాయడం అనేది సింపుల్గానే ఉంటుంది బట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనకు ఇంపార్టెంట్. ఆ ట్రేసింగ్ అనేది మనకు నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ కొంచెం లాజిక్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ ఈ డిస్ప్లే అనేది ఉంది కదా, ఇక్కడ లాజిక్ చిన్నగా చేంజ్ చేస్తా, దాని అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ ఏ అని ప్రింట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే n ప్రింట్ చేస్తున్నా.
ఓకే, దీని అవుట్పుట్ ఏమొస్తుంది, దాన్ని మీరు ఎలా ట్రేస్ చేసి ఆ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది నేను కావాలని ఎగ్జిక్యూట్ చేసి చూపించట్లేదు. ఇక్కడ ఈ హే అని వస్తుంది కదా, సో ఇక్కడ టోటల్గా మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, యా, we will see you in next video. Happy coding.